జై గురుదేవదత్త జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 13 సెప్టెంబర్ 2024 శుక్రవారం. స్త్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. తిథి దశమి రాత్రి 10:22 వరకు. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 9:35 వరకు. వర్జ్యం ఉదయం 7:21 నుండి 8:56 వరకు. తిరిగి తెల్లవారుజామున 5:14 నుండి 6:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:20 వరకు. అమృత గడులు సాయంత్రం 4:50 నుండి సాయంత్రం 6:25 వరకు. రాహుకాలం ఉదయం 10:39 నుండి 12:11 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో రియల్ రంగం వారికి స్థల క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. స్థల వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు, లాభాలు పొందుతారు. రాజకీయ రంగం వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ వారం మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టడం ఆలస్యం అవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి నూతన పరిచయాల వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార రీత్యా పెట్టుబడులు అనుకూలిస్తాయి, శత్రుజయాన్ని పొందుతారు. ఖాతాదారుతో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో విజయం మీ సొంతం అవుతుంది. వస్త్ర వ్యాపారస్తులకు ఆశించినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, విదేశీ వ్యాపారస్తులకు అన్నింటా విజయం సూచిస్తుంది. పారిశ్రామిక రంగాల వారు పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు సదస్సుల్లో పాల్గొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్నింట విజయం సూచిస్తుంది. ఉపాధ్యాయ, సాంకేతిక రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి కలుగుటకు అవకాశం కలదు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. స్త్రీల యొక్క ఆలోచన సరళిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. ఈ వారం మేషరాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. వస్త్ర వ్యాపారస్తులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ రంగం వారికి పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన స్వల్ప ధననష్టం జరగడానికి అవకాశం లేదు. రాజకీయ నాయకులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వెంచర్లకు మంచి స్పందన లభిస్తుంది. విదేశీ వ్యాపారాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. ఇనుము, నూనె వర్తకులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ అధికారులతోనూ ఆనందంగా ఉంటారు. మార్కెటింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి అన్నింట విజయం సూచిస్తుంది. రక్షణ శాఖలో ఉన్న వారికి ప్రమోషన్పై బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబంలో పిత్రార్జిత కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈ వారం మీరు ఆదిత్య హృదయం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. తండ్రి యొక్క సలహాలు, సూచనలు ఎంతో మేలు కలిగిస్తాయి. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. మీరు చేయు పనుల వలన 10 మందికి మేలు కలుగుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, అధికారులకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. కన్స్ట్రక్షన్ వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. గతంలో పెండింగ్లో ఉన్నటువంటి అనుమతులు సాకారం అవుతాయి. రియల్ రంగం వారికి ప్రణాళికలు తారుమారయ్యే అవకాశం కలదు. రిజిస్ట్రేషన్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అధికారులతో వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఫైనాన్స్ రంగం వారు నూతన ఒప్పందాలపై సంతకం చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. విదేశీ వ్యాపారాల్లో శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీరు పాల్గొన్న సమావేశాల్లో మీకు ప్రతిభ బహిర్గతమవుతుంది. ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసినటువంటి నిరుద్యోగులకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సంతానములకు అన్నింటి విజయం సూచిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ
ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు సాధారణంగా ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ భాగంగా మీరు పాల్గొనే సమావేశాలు సఫలీకృతం అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అంచనాలైనటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను, కోర్టు వ్యవహారాలను అధిగమిస్తారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. కళలయందు ఆసక్తిని కనబరుస్తారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈ వారం మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి అన్నింట విజయం కలుగుతుంది. ఫైనాన్స్ రంగం వారికి నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానం రెట్టింపు అవుతుంది. రాజకీయ నాయకులకు ప్రభుత్వ అధికారులతో వాదన ప్రతివాదనలు సూచిస్తున్నాయి. పేరు ప్రఖ్యాతులు భంగం కలుగుటకు అవకాశం కలదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తిరీత్యా ప్రయాణములు అనుకూలంగా ఉన్నప్పటికీ కోర్టు వ్యవహారాల్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి. చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి తోటి వారితో ఇబ్బందులు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఉన్నత స్థితి కలుగుతుంది. స్త్రీలకు ధనయోగాలు సూచిస్తున్నాయి. కమిషన్పై వ్యాపారాలు చేసేవారికి మంచి అభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో ఆస్తివాదాలు కొలిక్కి వస్తాయి. క్రీడాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు విదేశీ ఉన్నత ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారం మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రతి పని 1-2 సార్లు చేయవలసి వస్తుంది. సరైన ప్రణాళిక రూపొందించి ఒక పద్ధతి ప్రకారం అమలుపరిచినట్లయితే మీ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. రాజకీయ నాయకులకు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చూపిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారుల వలన అనుమతుల్లో ఇబ్బందులు కలగవచ్చు. ధననష్టం జరుగుటకు అవకాశం లేదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం అనుకూల మార్పులు సంభవిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయటం మంచిది. చిత్రరంగం వారికి రచయితలకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉపాధ్యాయ, వైద్య వృత్తులు ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలకు గతంలో ఉన్నటువంటి అపవాదులు తొలగిపోతాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపార పరంగా అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధికి సంబంధించి కీలకమైన సమాచారం మిత్రుల ద్వారా అందుతుంది. వ్యాపార విస్తరణ భాగంగా వ్యాపార భాగస్వాములను ఆహ్వానిస్తారు. చిత్ర పరిశ్రమ వారికి శుభయోగాలు సూచిస్తున్నాయి. గత వారం కంటే కూడా మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ వ్యాపారం ముందు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు శత్రుజయం, తోటి నాయకులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు దూర ప్రాంతాల నుండి రావాల్సినటువంటి బండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారుల నుండి కొంత వ్యతిరేకత సూచిస్తుంది. ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు అన్నింట విజయం కలుగుతుంది. ఫినాన్స్, ఇన్సూరెన్స్ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగంతో బదిలీ అవకాశం కలదు. కుటుంబపరంగా ఆనందంగా ఉంటారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలీకృతులు అవుతారు. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఈ వారం మీరు సంకట నాశన గణేష్ స్తోత్రాన్ని పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపార పరంగా తీరిక లేకుండా గడిపినప్పటికీ ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి బ్యాంక్ రుణాలు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నూతన కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. చిత్ర పరిశ్రమ వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. కళారంగం వారికి రచయితలకు వృత్తిలో సానుకూల మార్పులు సంభవిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, ఫైనాన్స్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. విదేశీ వ్యాపారం ముందు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు, సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. స్త్రీలకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి అనుకూల మార్పులు సంభవిస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ వారం మీరు కేతుగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈ
ఈ వారం ధనురాశి వారు వృత్తి వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో రూపొందించుకున్నటువంటి ప్రణాళికలను అమలుపరిచే ప్రయత్నం చేస్తారు. వృత్తిరీత్యా ప్రయాణములు కలిసి వస్తాయి. నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానం రెట్టింపోతుంది. రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. మీ యొక్క ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఫైనాన్స్ రంగం వారు వ్యాపారంలో ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు. రిజిస్ట్రేట్ రంగం వారికి తోటివారితో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు, స్థల వివాదాల్లో పైచేయి మీదే అవుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ విషయంలో తోటివారి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటారు. కుటుంబ విషయానికి వస్తే సుఖశాంతులతో ఉంటారు. సోదరుల మధ్య ఉన్నటువంటి కోర్టు విషయాల్లో సుఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానములకు మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీళ్ల సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అనుకున్నటువంటి లాభాలు కలుగుతాయి. ఉన్నత స్థితి కలుగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇనుము, నూనె, కంప్యూటర్ రంగాల్లో వ్యాపారాలు చేసేవారికి ఉన్నత స్థితి, ధనయోగాలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. రాజకీయ నాయకులు మీకు కలిగినటువంటి ఆచరణలో పెట్టడం వల్ల ఈ వారం ఉత్తమ ఫలితాలు పొందుతారు. రిజిస్ట్రేట్ రంగం వారికి క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులకు దగ్గర అవుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి వృత్తిరీత్యా నూతన అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి సూచిస్తుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ విషయానికి వస్తే కుటుంబ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వృత్తి వ్యాపారరీత్యా నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ నాయకులకు శత్రుశయం కలుగుతుంది. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి సూచిస్తుంది. కళారంగం వారికి ఉన్నత స్థితి కలుగుటకు అవకాశం కలదు. వస్త్ర వ్యాపారస్తులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగాల వారికి శత్రుజయం కలుగుతుంది. ఉద్యోగస్తులు మీ యొక్క తెలివితేటలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. మార్కెటింగ్, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. ఈ వారం మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈ వారం మీన రాశి వారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మేరకు ధనయోగాలు కలకపోవడం వల్ల మానసిక ఆందోళనకు గురి అవుతారు. రిజిస్ట్రేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క లెక్కలేనితనం నష్టాన్ని కలిగించడానికి అవకాశం లేదు. ఫైనాన్స్ రంగం వారు మీ యొక్క తెలివితేటలతో అన్ని ప్రణాళికలు సవ్యంగా అమలుపరుస్తారు. విదేశీ వ్యాపారాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు ఆర్థిక సహాయం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉపాధ్యాయ, రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి కలుగుతుంది. ఉద్యోగస్తులు మీ యొక్క దురుస్తనంతో ఇబ్బంది ఎదుర్కొంటారు. కుటుంబ విషయానికి వస్తే సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆనందంగా ఉంటారు. ఈ వారం మీరు లలితామ్మ వారిని ఆరాధించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు బాబు? నేను హిందూపురం నుంచి అండి. నా పేరు హర్షవర్ధన్. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి తెలుసుకోవాలి గురుగారు. పుట్టిన తేదీ అండి హర్షవర్ధన్ మీరు? 1999 అక్టోబర్ 3 అండి. 3 అక్టోబర్ 1999. టైం అమ్మా? మార్నింగ్ 6:55 గురుగారు. 6:55. ఎక్కడ పుట్టారు? కదిరి దగ్గర అండి. చూడు హర్షవర్ధన్, పునర్వసు నక్షత్రం 3వ పాదంలో పుట్టానా నువ్వు? మిథున రాశి అంటారు. లగ్నం వచ్చేసి కన్యా లగ్నం. ఓకే, ఈ కన్యా లగ్నానికి ప్రస్తుతం నడుస్తున్న దశ శని మహర్దశ. ఈ జాతకానికి శని కొంత బలహీనంగా ఉన్నాడు. అయితే మీ జాతకరీత్యా ఏంటంటే బుధుడు చాలా బలంగా ఉండటం వల్ల మీకు మంచి విద్య, విదేశీ ఉన్నత విద్య ఇవన్నీ బాగా చూపిస్తున్నాయి. అయితే శని, గురు, కుజ, రవి వలన మీకు ఏంటంటే అనుకున్న ఫలితాలు అయితే రావడం లేదు. 2026 ఏప్రిల్ తర్వాత మీకు మంచి మార్పు వస్తుంది. దానికి గాను మీరు కుజ, రవి, శని, గురువులు నవగ్రహ శ్లోకాలు రెగ్యులర్గా చదువుకోవాలి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ఇప్పుడు చెప్పండి, మీరు ఏం చదువుకున్నారు? బీటెక్? ఎంసీఏ చేశాను గురుగారు. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి హర్షవర్ధన్. అంటే నా జాతకంలో గవర్నమెంట్ జాబ్ ఉంది అంటే గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తాను. గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ చాలా తక్కువ. గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ చాలా చాలా తక్కువగా ఉన్నాయి. అది ఏం రాశారు ఇప్పుడు?
లేదు గురుగారు, ఇంకా ఈ మధ్యనే చదువు అయిపోయింది. ఇంకా ఏమైనా దగ్గరలో పడితే అప్లై చేద్దాం అనుకున్నాను. లేదు, గవర్నమెంట్ జాబ్ యోగాలు చాలా తక్కువ. నువ్వు మామూలుగా ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్ చూసుకోవడం, అయితే ఎంఎస్ లాంటి యూఎస్కి వెళ్ళి ఒక కొన్నాళ్ళ తర్వాత ఎంఎస్ చేసుకోవడం లాంటి చేసుకుంటే మంచిది. నీ లైఫ్ 2026 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. 2026 ఏప్రిల్ నుండి నీ లైఫ్లో మంచి టైం స్టార్ట్ అవుతుంది. కానీ ఎప్పటికి కూడా రవి కుజ శని గురు శ్లోకాలు రోజు చదువుకోవాలి. అలాగే గురుగారు. ఓకే, అంతా మంచి అవుతుంది. దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ఇంకేం డౌట్లు ఉన్నాయా? ఇంకేం లేదు గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవృత, నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అమ్మా. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గురించి అండి. మా ఆయన పేరు హరీష్ అండి. హరీష్, పుట్టిన తేదీలు చెప్పండి. పుట్టిన తేదీ డిసెంబర్ 5వ తారీఖు 1990 అండి. అమ్మా, టైం అమ్మా? టైం 9:30 పొద్దుట. ఏ ఊర్లో పుట్టారు హరీష్ గారు? ఏంటండి? ఏ ఊర్లో పుట్టారు? పెనుగోలు విలేజ్ అండి, అనంతపురం రాయలసీమ దగ్గర పెనుగోలు విలేజ్. ఓకే, చూడండి, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం వీరు పునరుస నక్షత్రంలో పుట్టారండి. మిథున రాశి అంటారు. ఓకే, లగ్నం వచ్చేసి ధనుర్ లగ్నం అండి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ బుధ మహాదశ నడుస్తుంది ఈ అబ్బాయికి. అయితే జాతకరీత్యా ఏంటంటే రవి కుజులు, చంద్రుడు, గురుడు, రవి కుజ చంద్ర గురుడు వలన ఆ అబ్బాయికి ఏది కూడా అనుకున్నట్టుగా కలిసి రావడం లేదు. అందువల్ల ఏంటంటే మీరు రవి కుజ చంద్ర గురులకి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. మా లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అదే హెల్త్ ఇష్యూ ఉంటుందండి, ఎవరు చెప్పిన మాట వినట్లేదు, కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా వస్తుంది గురుగారు. అవును, హెల్త్ ప్రాబ్లం రావడానికి కారణం ధనుర్ లగ్నానికి 6 అంటే కుజుడు, 7 అంటే చంద్రుడు, 8 అంటే గురుడు, 12 అంటే రవి శుక్రుడు. ఈ గ్రహాల ఒక కాంబినేషన్ వలన మీకు ఎక్కువగా కంటిన్యూస్గా హెల్త్ ఇష్యూస్ కంటిన్యూగా ఉంటూనే ఉన్నాయి. 2021 నుంచి కనిపిస్తూనే ఉన్నాయి. 22 ఎక్కువైనాయి, 23 నుంచి ఇంకెక్కువగా ఉన్నాయి. అందువల్ల వారు నేను చెప్పిన శ్లోకాలు చదువుకోవాలి. డబ్బు ఉన్నట్టయితే జపాలు చేయించుకొని కొంత మార్పు వస్తుంది. అదేమ్మా. సర్జరీ ఏమైనా అయిందమ్మా? సర్జరీ ఏమైనా అంటున్నారా డాక్టర్స్? ఏదన్నా సర్జరీ అని ఏం లేదు, కానీ ఇంతకుముందు హాస్పిటల్ నుండి వెళ్ళేసి వచ్చామండి గురుగారు. అంటే ఒక 1 వీక్ జాయిన్ అయ్యి మామూలుగా మెడిసిన్ తోటే ఇట్లా వచ్చేసినాం. ఓకే, అంతే. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఎవరి మాట వినడు అట్లా. ఓకే ఓకే, చూడమ్మా, ఇవి నేను చెప్పినటువంటి పరిహారాలు రోజు చదువుకోమనండి. కోపం కూడా తగ్గుతుంది. ఎందుకంటే 6 అంటే కుజుడు కాబట్టి ఆయన విపరీతంగా మొండితనం ఉంటుంది. ఈ అబ్బాయికి ఏం లేదు, తనంతా తను కష్టపడి వెళ్ళాల్సిందే. తండ్రి సపోర్ట్ కానీ ఏం లేదు, పితృ సౌఖ్యాలు ఏం లేవు ఇక్కడ ఏమి అని ఆయన చేసుకోవాలి. కాబట్టి నేను చెప్పింది ఒకసారి చేసుకోమని చెప్పండి. లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధించమని చెప్పండి, మంచి జరుగుతుంది. లక్ష్మీనరసింహ స్వామి. అవునండి. ఓకే గురుగారు. ఓకే అండి, మంచిదండి. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. గురువు నమస్కారం అండి. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు ఖగేష్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పినానా? ఖగేష్ 14/9/1997 అండి. 14/9/1997 అండి. 7 టైం బాబు? 9:30 నిమిషాలు అండి. 9:30 గంటలకు. అవునండి. ఎక్కడ పుట్టారు? శ్రీకాకుళం. చూడండి, శ్రావణ నక్షత్రం 4వ పాదంలో పుట్టావు ఖగేష్. అవునండి. తులాలగ్నం అంటారు. ఈ తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు మహర్దశ అయిపోయింది. సెప్టెంబర్ 19 నుంచి గురు మహర్దశ మొదలైంది. అయితే మీరు బుధుడు బలంగా ఉన్నారు, రవి చాలా బాగున్నారు, కుజుడు శుక్రుడు బలంగా ఉండడం వల్ల మంచి యోగాలు ఉన్న జాతకం అవుతుంది. ఓపికండి నువ్వు రాసుకుంటే మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. లేదంటే ఏం చేసినా నువ్వు సక్సెస్ అవుతావు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అమ్మా, రవి గురు శనికి రోజు శ్లోకాలు చేయండి. రవి గురు శని గ్రహాలకు రోజు శ్లోకాలు చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. రవి గురు శనికి మీరు శ్లోకాలు చదవమంటున్నారు కదా? అవును, జపాలు కూడా చేయండి. డబ్బు ఉంటే జపాలు చేయించుకోవాలి. నువ్వేం చదువుకున్నావు? నువ్వు? అమ్మా, పాలిటెక్నిక్ డిప్లొమాతో ఆపేసావా లేకపోతే ఈసెట్ రాసావా? డిప్లొమాతో ఆపేస్తే ఏదో ఫ్యాక్టరీస్లోనో దేంట్లోనో ఒక టెక్నీషియన్గా జాయిన్ అవుతావు. అర్థమైందా? అంతకుమించి నువ్వు ఎదగలేవు. మహా అయితే 30,000 40,000 జీతాలు, అంతకుమించి క్యాప్ దాటి వెళ్ళలేరు ఎవరు కూడా. ఓకే, అదే నువ్వు ఈసెట్ రాసుకుని బీటెక్ కంప్లీట్ చేసావంటే నీ జీతం అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది. అప్పుడు మీ అమ్మగారిని చూసుకోవచ్చు, నీ జాతకంలో యోగాలు ఉన్నాయి బలంగా. అర్థమైందా? అది సరే, నీ ఇష్టం. చెప్పు. అంటే జాబ్ చేస్తూ బిజినెస్ చేసుకోండి. జాబే చేసుకోండి, బిజినెస్ వాళ్ళకి ఇప్పుడు వెళ్ళక అసలు.
నెట్ సెంటర్ ఏమైనా పెడితే బాగుంటుంది. అదే నెట్ సెంటర్ చిచ్చిచి అలాంటి ఎళ్ళకు. నువ్వు డిప్లొమా చదువుకున్నా అయితే జాబ్కి వెళ్ళిపో, ఏదో ఫ్యాక్టరీస్లో మంచి జాబ్స్ వస్తాయి. లేదంటే బయట ఎక్కడన్నా మంచి దుబాయ్ కావచ్చు ఇలాంటి మంచి కంట్రీస్లో డిప్లొమా. ఏంటి కోర్ ఏంటి, నీ కోర్ సబ్జెక్ట్ ఏంటి? ఎలక్ట్రికలా? ఈసీ. మంచి జాబ్స్ వస్తాయి. ఇంజనీరింగ్ కంపెనీస్లో కూడా మంచి జాబ్స్ వస్తాయి నీకు, ఫ్యాక్టరీస్లో. ఓకే, బిజినెస్ పనికిరాదు నా నీకు. అమ్మా మా అమ్మగారు మాట్లాడుతారంట. ఇవ్వండి. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. పరిస్థితి ఏం బాగోలేదండి. ఎందుకు మీ అబ్బాయికి మంచి జాబ్ వస్తుంది, మీరే టెన్షన్ పడకండి. దగ్గరలో కాకుండా బయటకు పంపించండి, బెంగళూరు, హైదరాబాద్ ఎక్కడైనా పంపించండి జాబ్కి. ఆరోగ్యం అని సెట్ అవుతుంది. ఆరోగ్యం బాగోపోవడానికి కారణం గురుడు. సరిగ్గా తిన్నది అరక్కపోవడానికి కారణం గురుడు. అరుగుదలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయా? మెయిన్ ప్రాబ్లం అదే ఉంటది. వస్తుంది, ఇస్నోఫీలియా వస్తుంది. గురుచంద్రులు కలిస్తే తులా లగ్నానికి బాడీలో నెమ్ము చేరుతుంది, ఊపిరితిత్తులు నీరు చేరుతూ ఉంటుంది. ఈ నెమ్ము అనేది వస్తుంది గురుచంద్రులు కలయిక. ఊపిరాడదు. ఇవన్నీ గురుచంద్రులు కలిస్తే వస్తుంది. చాలామంది గజగేశ్వర యోగం అనుకుంటారు, ఆ యోగం ఉండదు. కానీ నేను చెప్పే గురు రవి శనికి శ్లోకాలు చదవమని చెప్పండి, మీ అబ్బాయికి మార్పు వస్తుంది. రాసుకున్నారా పెద్ద అబ్బాయి? ఖగేష్ది గురు రవి శని శ్లోకాలు చదువుకోమనండి. మంచి లైఫ్ అయితే ఉంది. అర్థమైందా? కొన్ని కంపెనీస్లో, కొన్ని గవర్నమెంట్ కంపెనీస్లో అమ్మ, గవర్నమెంట్ కంపెనీస్ అలాగే పబ్లిక్ సెక్టర్స్ ఉంటాయి, బిహెచ్ఈఎల్, బిఈఎల్, బీడీఎల్, ఇవన్నిట్లో కూడా ఈ ఈసీకి టెక్నీషియన్ ఉంటాయి. అర్థమైందా? అలాంటి గట్టిగా ట్రై చేయమని. ఈవెన్ డిఆర్డిఓ వీటిలో కూడా ఉంటాయి, డిప్లొమాలకు కొన్ని ఉంటాయి. అలాంటి గవర్నమెంట్ జాబ్ ట్రై చేయమని తప్పకుండా వస్తుంది మీ అబ్బాయికి. ఓకే సార్, చెప్పండి. మీ చిన్న అబ్బాయి పేరేంటి? నగేష్ అండి. నగేష్. పుట్టిన తేదీలు చెప్పండి. 21/4/2000. టైం అమ్మా? చూడండి, ఈ అబ్బాయి కూడా తులా లగ్నంలో పుట్టారు, అనురాధ నక్షత్రం అండి. ఏం చదువుకున్నాడు ఈ అబ్బాయి? డిగ్రీ చదువుతున్నాడు. లాస్ట్ సబ్జెక్ట్ ఉండిపోయిందండి. సబ్జెక్ట్ అయిపోతుంది కానివ్వండి. తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే గురుడు, శని, బుధుడు శ్లోకాలు చేసుకోమండి. గురు, శని, బుధులకు నవగ్రహ శ్లోకాలు రోజు చేసుకుంటూ లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించమని చెప్పండి. అంటే నాది 2018 అయిందండి డిప్లొమా. అంటే ఇప్పుడు బీటెక్ చేస్తే అదే ఎప్పటికైనా వచ్చు, నేను చేయొచ్చు, ఏముంది, ఎవరు చేయొద్దని చెప్పారు నీకు? అర్థమైందా? రాసి ఒక కాలేజీలో జాయిన్ అయ్యాను, ఇంట్రెస్ట్ లేదు. లేదు, నువ్వు కంపల్సరీ బీటెక్ చెయ్యి. అర్థమైందా? మెల్లగా. కానీ నేను చెప్పిన శ్లోకాలు చెయ్యి. అర్థమవుతుందా? నీకు ఎలా వస్తుందంటే, నీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఒక టాప్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ లేమన్ బ్రదర్స్ 2007-2008లో డిప్రెషన్ వచ్చినప్పుడు జాబ్ పోయింది ఆయనకి. అయితే ఆయనకి 2016 వరకు జాబ్ లేదు. జెమినీ టీవీ శుభయోగం కార్యక్రమం నేను చేస్తుండేవాడిని. అప్పుడు నన్ను సంప్రదించాడు. అతనికి జాబ్ ఎంత తిరిగినా ఎన్ని పూజలు చేస్తా ఉన్నారు. కానీ ఆ అబ్బాయికి మనం ఇచ్చిన గైడెన్స్తో, సార్ మీరు అది ట్రై చేయకండి, ప్రొఫెసర్గా వెళ్ళండి, ట్రై చేయండి అన్నప్పుడు ఆయన ప్రొఫెసర్గా ట్రై చేశాడు. ఆయన ఎక్స్పీరియన్స్తో ఒక నార్సింహోంజీలో ఆయన ప్రొఫెసర్. అర్థమైందా? ఆ గైడెన్స్, జ్యోతిష్యం అనేది గైడెన్స్ ఇస్తుంది, మామూలుగా కాదు. టాప్ పొజిషన్ నుంచి డెఫినెట్గా ఒక లీప్ అనేది వస్తుంది. అర్థమైందా? నేనే షాక్ అయ్యాను నరసింహంజీలో ప్రొఫెసర్ అంటే. ఆ 10 ఏళ్ళ గ్యాప్ వచ్చాక. అందుకని గ్యాప్ అనేది పట్టించుకోవద్దు. ఈరోజు గ్యాప్తో సంబంధం లేదు, నువ్వు ఎంత ఇంటెలిజెన్స్ ఉంటుందో, నువ్వు ఎంత కష్టపడ్డావు అని. తర్వాత కష్టపడిన ఫలితాలు రాకపోవడానికి మనకి ఎక్స్రే లాగా జాతకం చెప్తుంది అంతా. మన ఎక్కడ లోపాలు ఉన్నాయి స్కానింగ్ లాగా, ఆ లోపాలను మనం తీసుకుని రోజు సాధన చేస్తే ప్రతి ఒక్కరికి రిజల్ట్ వస్తుంది. నువ్వేం పెద్దగా ఏమనుకుంటావు, మంచి జాబ్ రావాలనుకుంటావు, అంతేగాని 1000 కోట్లు సంపాదించి అనుకోవట్లేదు కదా. 1000 కోట్లు సంపాదంటే మనకి జాతకాలు ఆ తగ్గట్టు యోగాలు ఉండాలి. అర్థమైందా? మీ ఇద్దరికి, నీకు మీ తమ్ముడు ఇద్దరికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది నాన్న. దాని తగ్గట్టు ప్రిపేర్ అవ్వండి, సరేనా? జయగురత్తమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్కారం. ఎవరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నా గురించి, మా హస్బెండ్ గురించి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏ ఊరు మీది? మీ పేరు? హైదరాబాద్ అండి. హైదరాబాద్. మీ పేరమ్మా? శ్వేతారాణి. శ్వేతారాణిగా చెప్పండి మీ సార్ డీటెయిల్స్. ఫస్ట్ నాది చెప్దామని. మీరే చెప్పండి, లేడీస్ ఫస్ట్ చెప్పండి. నవంబర్ 30, 1987. నవంబర్ 30, 1987. టైం అమ్మా? టైము పొద్దున 10:45. 10:45. ఎక్కడ పుట్టారమ్మా? నిర్మల్. చూడమ్మా శ్వేతారాణి గారు, ఉత్తరాభద్ర 3వ పాదంలో పుట్టారు మీరు. అవునండి. మీనరాశి అంటారు, మకర లగ్నం. ఓకే అమ్మా.
ప్రస్తుతం మీకు నడిచేటువంటి దశ శుక్ర మహాదశ నడుస్తుంది. ఈ మకర లగ్నానికి శుక్రుడు చాలా మంచి యోగాన్ని కలిగిస్తారండి. మీ జాతకరీత్యా శుక్రుడు 12వ ఇంట్లో ఉన్న సంతానానికి సంబంధించి కొద్దిగా డిలే అవుతుంది, అయితే నెగిటివ్స్ ఏం కాదు, అది పక్క పెట్టద్దాం. అయితే బుధుడు చాలా బలంగా ఉన్నాడు, శని బాగున్నారు. అయితే మీ జాతకరీత్యా ఏంటంటే ఏం చదువుకున్నారు మీరు? నేను చాలానే చదువుకున్నానండి. ఎందుకంటే మీకు గవర్నమెంట్ జాబ్ కాదు నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగంలో మంచి అధికార యోగాలు ఉన్నాయి. మీకు ఓపిక ఉంటే ప్రయత్నం చేసుకోండి, నో ప్రాబ్లం. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రవి శుక్ర గురులకి శ్లోకాలు చదువుకోవాలి. మీరు ఇమీడియట్గా జపం చేయించుకోండి. ఎన్నో నెలలు మీకు? ఇప్పుడు 5వ నెల అండి. కొద్దిగా అవకాశం ఉంటే చేయించుకోండి, ఎందుకంటే మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని విధాలుగా బాగుంటుంది. లేదంటే శ్లోకాలు చదువుకోండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. ఒకటి, నాకు ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ఉద్యోగం చేస్తున్నానండి. అయితే నాకు వేరే ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంకి మారాలనుకుంటున్నాను. ఆ ఉద్యోగంలో సక్సెస్ అవుతానా? మీరు బేసిక్ ఏం చదువుకున్నారు మేడం? నేను ఎంసీఏ చదువుకున్నాను, ఎంసీఏ చదువుకున్నాను, ఎంఏ బిఎడ్ కూడా చేశాను. ఓకే. మరి గవర్నమెంట్ జాబ్స్ గట్టిగా ప్రయత్నం చేయిన తర్వాత మంచి జాబ్ వస్తుంది, గురుకులు కానీ ఏదైనా సరే. ఇప్పుడు జాబ్ అయితే నవంబర్ లోపు గ్యారంటీగా మారుతారు. నవంబర్ లోగా మీరు జాబ్ మారుతారు, బాగుంటుంది. ఇప్పుడు ఇల్లు కానీ స్థలం కొనటం కానీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే ఏమైనా వచ్చేది ఉందా? ఇప్పుడు అట్లా ఏం లేదు, కానీ నాకు ఒక సమస్య స్వామి. ఇప్పుడు నేనున్న జాబ్ నుంచి మీరు అన్నట్టు గురుకులంలో టీచర్ వచ్చింది. నాకు వచ్చిందా? అవునండి, నేను ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్ గా జాబ్ చేస్తున్నాను. అయితే గురుకులంలో టీచర్ జాబ్ వచ్చింది, దానికి మారాలా వద్దా? అరే అదే చెప్తాను నేను, గురుకులం వచ్చింది నాకు చెప్పకుండా నేను చెప్తున్నా, గురుకులంకి వస్తుంది వెళ్ళిపో అంటున్నాను. అదే అందులో కూడా 2 వచ్చినాయి స్వామి, హైయర్ క్లాసెస్ లోవర్ క్లాసెస్ వచ్చింది. హైయర్ క్లాసెస్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు హైయర్ క్లాస్ అంటే నాకు ఉంటే చిన్న బేబీతోని హైయర్ క్లాసెస్ అవ్వదు. ఓకే. చూడండి మీ కన్వీనియంట్, అది మీ డిసిషన్ కదా, జ్యోతిష్యం అడగకూడదు, మీ డెసిషన్ అది. ఓకే. ఇప్పుడు నేను గురుకులంలోకి వెళ్తే నాకు ఏంటంటే కొంచెం ఒక చిన్న సర్టిఫికేట్స్ అట్లా ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా? అసలు అది కంపేర్ చేయకుండా నీకేం కాదు. నేను చెప్పిన శ్లోకాలు జపాలు చేయించుకోండి, అంత మంచిగా అవుతుంది. ఓకే. గురుకులం అయిపోయిన తర్వాత కూడా ఇంకేదైనా మామూలుగా చదువుకొని యూజీసీ కోసం ట్రై చేయండి. యూజీసీ యూనివర్సిటీ లెవెల్స్కి నీకు మంచి చాలా గొప్ప జాతకం రాజయోగాలు ఉన్నాయి, అర్థమైందా? దానికి మనం ప్రయత్నం లేకుండా కొన్ని పరిహారాలు చేసుకుంటే వెళ్ళలేం, కాబట్టి జాయిన్ అయిపోయింది, జాగ్రత్త చేసుకోండి. ఓకే. ఇప్పుడు గురుకులంకి మారిపోమంటారు? 100% అమ్మా, మంచి ఆపోజిట్. 54 ఉంటుంది శాలరీ, 60 నేను వద్దులేండి చెప్ప, నాకు తెలుసు, నాకు ప్రతి అమ్మ నేను గత 15 ఏళ్ళలో జమిటి ముఖతగా నా దగ్గర ఆడపిల్లలు వస్తారు, పెళ్లి చేసుకుందని వస్తారు, వాళ్ళని మోటివేట్ చేసి అమ్మ నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని చెప్పిన వాళ్ళు ఆడపిల్లలు కనీసం ఒక 5-6 వేల మంది ఉంటారు నా దగ్గర అమ్మాయిలు. ఒక 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఇంప్రూవ్ చేస్తాను, అర్థమైందా? జెమినీ టీవీకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం, అర్థమైందా? అందుకని మీరు తీసుకోండి, 100% సక్సెస్ అవుతారు. రవి శుక్ర గురువుల మటుకు జపాలు చదువుకోండి, అర్థమైందా? శ్లోకాలు చదువుకోండి, జపాలు చేయించండి, లక్ష్మీనరసింహ స్వామి వారిని ఎక్కువగా ఆరాధించాలి. ఓకే. తర్వాత ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలో బీపీ షూట్ ఎక్కువ అవుతుంది, మీకు బీపీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఉన్నారు కదా, ఈ యొక్క కాంబినేషన్స్లో ఏంటంటే రవి శని బుధుల యొక్క కలయికలో కొద్దిగా బీపీ పెరగడానికి అవకాశం ఉంటుంది, అది డాక్టర్ చూసుకోండి. ఫ్యామిలీ హిస్టరీలో షుగర్ ఉంటే ఈ యొక్క షుగర్ ఛాన్సెస్ ఉంటాయి, అర్థమైందా? ఇవి రెండు మీరు హెల్త్ పరంగా జాగ్రత్త తీసుకోండి, భయపడటానికి చెప్పట్లేదు, దాని తగ్గట్టు మీరు గమనిస్తుండండి. ఓకే. స్వామి ఇప్పుడు నాకు బెడ్ రెస్ట్ అదంతా సజెస్ట్ చేసినామంటే బేబీ అదంతా బాగానే ఉంటుంది అంటారా? ఏం కాదమ్మా, నేను చెప్పిన శ్లోకాల తర్వాత రోజు ఏం చేస్తారంటే విష్ణు సహస్రనామ స్తోత్రం అండి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం, ఎలాగ చెవులో పెట్టుకుని కాదు, విష్ణు సహస్రనామ స్తోత్రం. ఓకే. మీరు రూమ్లో పెట్టుకుని టేబుల్ కార్డులో ఫోన్లో దూరంగా పెట్టుకుని వినండి, ఆ వైబ్రేషన్స్లో బేబీ గ్రోత్ చాలా బాగుంటుంది. టైం టెస్టెడ్ అనమాట, చాలా బాగుంటుంది, మీరే చూడండి, బేబీ మూమెంట్స్ మీకు తెలిస్తే చాలా బాగుంటుంది. ఓకే. ఈ నేను చెప్పిన జపాలు మటుకు ముందుగా చేయించుకోండి. ఎప్పుడైతే ఈ జపం చేయిస్తారో ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆ శుక్రుడికి దానాలు చేసేటప్పుడు, అలసందలతో దానం చేసేటప్పుడు ఒక 100 మిల్లీగ్రామ్స్ బంగారం అన్న దానం చేయండి. అంతే. ఇప్పుడు ఈ రోజులో గ్రామ్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని నేను ఏమంటున్నానంటే 100 మిల్లీగ్రామ్స్ అన్న చేయండి, చిన్నది. ఓకే. మీకు జపాలు చేస్తున్నారు, జపాలు చేస్తారు కదా, ఏ రోజైనా పెట్టుకోకండి, మీకు కుదిరినప్పుడు ఈ గురుడికి రవికి శుక్రుడికి జపము క్షేత్రతర్పణ హోమం దానం అవుతుంది, హోమం అయిపోయిన తర్వాత దానం రోజు చేయాలి. ఓకే. ఇప్పుడు జపం కానీ దానం కానీ ఎవరికైనా వాళ్ళ అనుష్ఠాన పరులకి చేస్తేనే, జపం వాళ్ళు చేస్తేనే ఫలితాలు మీకు బలంగా వస్తాయి. ఓకే.
ఈ లోయర్ క్లాసెస్ లో కూడా ఒక 3-4 months 3-4 years లో హయ్యర్ క్లాసెస్ వస్తుంది స్వామి. మీ ఇష్టం, అది నిర్ణయం మీదమ్మా, నన్ను ఎలా అడుగుతారు? అదే నీకు ఇప్పుడు బేబీ ఉంది అని చూసుకోవాలి కదా అంటున్నాను, తీసుకోండి అలానే. ఓకే, ఏది తీసుకున్న ప్రాబ్లం లేదు కదా దాంట్లో గురుకులంలో. ప్రాబ్లం వస్తే ఎలాగైనా వస్తుంది, ఇంట్లో కూర్చున్న ప్రాబ్లం వస్తుంది, అర్థమైందా? నీకు ప్రాబ్లం రాకుండా మేము చెప్పిన శ్లోకాలు చేయండి గట్టిగా, సరేనా? ఓకే సార్, పక్క. ఇప్పుడు ఎలా అయితే నీకు గురుకులం వస్తుంది అన్నప్పుడు నువ్వే నవ్వుతూ చెప్పావు, అవును వచ్చింది నాకని, అట్లాగే ఇంకొక గొప్ప అమ్మాయి అవుతామని నేను చెప్తున్నాను. ఇంకా దానికి సంబంధించిన పిహెచ్డీ లాంటివి చేసుకుంటారా ఏంటి అనే ప్రయత్నం చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. చెప్పండి, మీ ఆయన పేరేంటమ్మా మీ వారిది? వెంకట నాగేంద్ర లక్ష్మణ్ కుమార్. లక్ష్మణ్ కుమార్ గారు ఎప్పుడు పుట్టారు? 1983 మే 19. 19 మే 1983. టైం అండి? పొద్దున 10:30. ఎక్కడ పుట్టారు ఈయన? హైదరాబాద్. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం లక్ష్మణ్ కుమార్ గారు ఆశ్లేష నక్షత్రం 4వ పాదంలో పుట్టారండి. అవునండి. ఓకే, కర్కాటక లగ్నం, కర్కాటక రాశి అంటారు. వీరి జాతకరీత్యా ప్రస్తుతం రవి యొక్క మహర్దశ నడుస్తుంది. వీరికి కూడా రవి కుజులు కలిసి ఉన్నారు. మరి గవర్నమెంట్ జాబ్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈయనకి గవర్నమెంట్ జాబ్ యోగాలు బలంగా ఉన్నాయి. ఓకే, తర్వాత ఎందుకు మనకి ఫలితాలు భిన్నంగా వస్తాయంటే శని బుధ రాహు వలన. శని బుధ రాహులు ఈయనకి ఇబ్బంది పెట్టేవాళ్ళు అవుతారు. అందువల్ల నేను శని బుధ రాహులు శ్లోకాలు చదువుకుంటూ డబ్బుందాన్ని బట్టి జపాలు చేయించుకోమని చెప్పండి. చంద్ర మహాదశ నడుస్తుంది, మంచి మహాదశ. దుర్గమ్మ వారిని ఆరాధించాలి అబ్బాయి. ఓకే, చెప్పండి, మీ డౌట్ చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే ఆయన స్టేట్ బ్యాంక్ లో ఎంప్లాయీ ఉండే, కానీ ఇప్పుడు సర్వీస్ లో లేదు స్వామి. కోర్టు కేసెస్ అవన్నీ నడుస్తున్నాయి, అవి ఎట్లా బయటపడాలి? బయటపడతాడు. నేను చెప్పిన శ్లోకాలు చేయమనండి. డబ్బు ఉంటే జపాలు చేయించుకోండి కంపల్సరీ. శని పైన కేతు దృష్టి, పాపాధిపత్యం వచ్చేటువంటి శని ఎవరన్నా కేతుతో కలిసినప్పుడు, రవి కేతువులు కలయికి ఏమవుతుందంటే బ్యాంక్ వాళ్ళకి సైన్ పెట్టేటప్పుడు కావచ్చు, రాంగ్ డాక్యుమెంటేషన్లో కానీ ఇరుక్కుంటారు వీళ్ళంతా. ఎక్కువగా బ్యాంక్ వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. తర్వాత సైంటిస్టులకి డిఆర్డిఎల్, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, వీళ్ళందరికీ ఎక్కువ జరుగుతాయి ఇలాంటివన్నీ. దానికి సంబంధించి బయటకు వస్తారు. కోర్టు సమస్య ఏం ప్రాబ్లం లేదు. కోర్టు సమస్య బయటపడతారంటారా? 100%. ఎందుకంటే ఇప్పుడు అంటే మేమిద్దరము శాలరీ పైననే డిపెండ్ అయి ఉండాలి. 100% బయటపడతారమ్మా, 100% బయటపడతారు. మీ టెన్షన్. నేను చెప్పిన శ్లోకాలు చేయండి. రీసెంట్గా నాకు ఒక బెంగాల్లో ఒక అతను స్పోర్ట్స్ స్పెషలిస్ట్లో ఒక ఆయన ఇలా నిరికించారు మామూలుగా. అసలు జైల్లో అసలు రారనుకున్నారు వాళ్ళు అసలు, అర్థమైందా? అయితే ఇప్పుడు మనకు ఈ దివ్య జ్యోతిషం కార్యక్రమం అంతా 6 months బ్యాక్ అనుకుంటా, వాళ్ళు నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని చేసిన తర్వాత ఇలా చేయించుకోమన్నాను. వాళ్ళనే చేసుకున్న తర్వాత అనుకోకుండా ఏంటంటే వాళ్ళ బాస్ ఎవరైతే ఉంటారో ఏదో పని మీద కోర్టు దగ్గరికి రావడం ఇది జరిగింది, సంథింగ్ అనమాట. ఆ జైల్లో ఉన్నప్పుడు సంథింగ్ అయితే తెలిసింది. అతను హై పొజిషన్లో ఉండి ఈ అబ్బాయికి చెప్పాడు ఇలాంటి వాడు కాదని. కోర్టు ప్రూవ్ చేస్తే రిలీజ్ చేశారు అబ్బాయిని. అర్థమైంది? 6 monthsలో ఓన్లీ దివ్య జ్యోతిషం కార్యక్రమం ద్వారా ఏం శ్లోకాలే చేసుకున్నాడు ఆయన. నేను మరి అబ్బాయి జైల్లో ఉంటే డబ్బులు. అందుకే నేను ఏమంటానంటే ఏదైనా సరే బయటకు వస్తారు. ఇప్పుడు మీరు అడిగారు ఎప్పుడు దాకా అవ్వచ్చు, ఇక్కడ చూపిస్తుంది 2027 అవుతుందని చెప్తుంది. 2027 దాకా కష్టమే అని చెప్తుంది. కానీ మీరు శ్లోకాలు గట్టిగా చదువుకుని ప్రయత్నం చేస్తే కొద్దిగా ఏదైనా ఒక 6 months ముందు 1 month 1 year ముందు అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, కానీ హెల్త్ పరంగా తనకి ఎట్లా ఉంటుంది? హెల్త్ ఇష్యూస్ కొన్ని ఉంటాయమ్మా. చాలా ఎమోషనల్లీ డిస్టర్బ్డ్ అయినా, న్యూరాలజికల్గా ఇష్యూస్ ఉంటాయి. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ కావచ్చు, ఇలాంటివన్నీ. ఓకే, ఇవి కొద్దిగా వయసు రీత్యా వచ్చే ఇబ్బందులు ఉంటాయి కదా. ఈరోజు 30 దాటితే చాలా వస్తుంది సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమనండి, మంచి జరుగుతుంది. ఓకే, స్వామి మళ్ళీ 27 తర్వాత మళ్ళీ ఆ బ్యాంక్లోకి జాయిన్ అయ్యే బ్యాంక్లో జాయిన్ అవుతామే కాకుండా గట్టిగా ఏదైనా ప్రిపేర్ అయ్యంటే 27కి ఇదంతా పోయి మంచి జాబ్ వస్తుంది. తర్వాత ఇది కేసుది. తర్వాత సక్సెస్ అవ్వడానికి ఇంకో జాబ్ రావడానికి కూడా అవకాశం ఉంది. 27 తర్వాత రాసుకోమని చెప్పండి గట్టిగా. గవర్నమెంట్ జాబ్ అయినా? గవర్నమెంట్ జాబే. ఓకే, ఇప్పటికి 42 ఏళ్ళు ఉన్నాయి. అవునే అమ్మా, అవును. ఏమవుతుంది 45 వరకు క్యాప్ ఉంటుంది. 44-45 వచ్చే క్యాప్స్ ఉంటాయి కదా, అది. ఓకే అమ్మా, సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్తే స్వామి. నమస్కారం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డోన్ నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? బాబు గురించి తెలుసుకున్నాం స్వామి. మీ పేరు, బాబు పేరేంటి? నా పేరు కృష్ణారెడ్డి, బాబు పేరు రాజేష్. మీరు కృష్ణారెడ్డి, రాజేశ్వర రెడ్డి. పుట్టిన తేదీ చెప్పండి. రాజేశ్వర రెడ్డి 4/8/2023. టైం అమ్మా? టైం రాత్రి 9:30. ఎక్కడ పుట్టాడు? డోన్ పక్కన ఓబులాపురం. చూడండి సార్, 4 ఆగస్టు 2003 రాత్రి 9:30 దోన్లో పుట్టాడు మీ అబ్బాయి. అవును స్వామి. స్వాతి నక్షత్రం 1వ పాదం, మీన లగ్నం, తులారాశి అంటారండి. రైట్ స్వామి, తులారాశి. తులారాశి. అయితే ఇప్పుడు గురు మహర్దశ నడుస్తుంది. గురుడు బలహీనంగా ఉండటం వల్ల
ఆరోగ్య సమస్యలు ఉంటాయి కంపల్సరీ. ఆ అబ్బాయికి 2017 అక్టోబర్ తర్వాత అంటే 2018 నుంచి కొద్దిగా నెగిటివ్ పీరియడ్స్ నడుస్తున్నాయి. తర్వాత ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఒక 5-6 నెలల నుంచి కూడా చికాకుగా ఉంటుంది. అందువల్ల బాబు గురుడు కంపల్సరీ చేసుకోవాలి, రవి చేసుకోవాలి, శని చేసుకోవాలి, చంద్రుడు. గురు, శని, రవి, చంద్రుడికి రోజు శ్లోకాలు చేయాలి, దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ఏంటి బీటెక్ ఈసీయా ఏంటి అబ్బాయి? ఈసీ చదువుతాడు. చెప్పండి, డౌట్ ఏంటి చెప్పండి. అదే ఇప్పుడు ప్లేస్మెంట్లు వస్తాయంటే స్వామి ఇప్పటి నుంచి ఆగస్టు సెప్టెంబర్ నుంచి అదే ప్లేస్మెంట్ లో సెలెక్ట్ అవుతుందా లేదంటే విదేశాలకు పోవాలని ఆలోచన? విదేశాలకి వెళ్ళటం బెటర్ ఈ అబ్బాయి, కాదు కొద్దిగా గట్టిగా ప్రిపేర్ అవ్వమని చెప్పండి. ఓకే, ప్లేస్మెంట్ ఒకటి జాతకం పక్కకు పెడితే బయట బాగాలేదండి. నెక్స్ట్ 1-2 years కూడా జాబ్. ఐటీసీ వాళ్ళకే 30% కూడా రాలే, బాంబే ఐటీ వాళ్ళకి తెలుసా? వస్తాయి, అలానే వస్తాయి. ఎటెండ్ అవ్వమని చెప్పండి అమ్మా. ప్లేస్మెంట్స్ వస్తే మంచిది. ఒక 1 year జాబ్ చేశాక ఎంఎస్కి వెళ్ళమని చెప్పండి, సరేనా? అదే ఈ నెలలో 3-4 కంపెనీలు వస్తున్నాయంట సార్. మంచిది రానండి అమ్మా, రానిండి, అటెండ్ అవ్వమని చెప్పండి. నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్ చదువుకోమండి. మీరు కూడా అబ్బాయి పేరు మీద జపాలు చేయించండి. ఎక్కడ చదువుతున్నాడు బయటికి అబ్బాయి? కర్నూలులో చదువుతున్నాడు. కర్నూలులో చదువుతున్నాడు. ఓకే, మంచిదండి అయితే. ఓకే అండి, ఏంటమ్మా ఏదో ఒకటి అయితే కంపెనీ నుంచి మంచి. అబ్బాయి జాతకంలో ఏంటంటే కొద్దిగా బలహీనతలు ఉన్నాయి. ఆరోగ్యమే మెయిన్ దెబ్బ ఇక్కడంతా, మిగిలినవి బాగానే ఉంటాయి. కాకపోతే విపరీతంగా మాట అండి అబ్బాయి, అస్సలు సమస్య లేదు, నిన్ను నిలబెట్టేస్తాడు అంతే. కొద్దిగా అది జాగ్రత్త అని చెప్పండి, కొద్దిగా కూర్చోబెట్టి చెప్పండి కొద్దిగా, ఎందుకంటే రేపు పొద్దున ఇబ్బంది అవుతుంది కదా. పెళ్ళైతే చాలా కష్టం, ఆ అమ్మాయి పరిగెత్తిద్ది, అసలు తట్టుకోవడం కష్టం అబ్బాయిని, కోపానికి అన్నిటికీ. ఓకే సరే, ఓకే. దానికి కూడా పరిహారం ఇదే, నేను చెప్పే పరిహారాలు చేసుకోవడం వల్ల ఫాస్ట్నెస్ తగ్గుతుంది, అగ్రెషన్ తగ్గుతుంది, సరేనా? మంచిదండి, శుభం. మనం కాలర్తో మాట్లాడామండి. వాళ్ళు శ్రీకాకుళం నుంచి, హీరమండలి నుంచి కాల్ చేస్తారు. అమ్మగారు వాళ్ళ అబ్బాయి మాట్లాడారు, ఖగేష్ అని. ఇక్కడ మనం ఎందుకు చెప్పుకోవాలి, ఎక్కువగా ఎవరు మాట్లాడినా నాకు గజకేశ్వరి యోగం ఉంది, నాకు ఫలితం ఎందుకు రావడం లేదు అనరు. జాతకం పని చేయట్లేదు, జాతకాలు నమ్మద్దని చెప్తారండి. ఎందుకని జాతకం చూడంగానే గజకేశ్వరి యోగం ఉంది, చంద్రమంగళ యోగం ఉంది, లేదా పంచమహాపురుష యోగాల్లో ఏదో ఒక యోగం ఉంది, బ్రహ్మాండంగా ఉంది, చెప్పాం, టీవీ మన నెట్లో పడతాం, లేకపోతే ఒక జ్యోతిష్యులు చెప్తారు మామూలుగా. చెప్పంగానే మనం చూసేసుకొని అనుకుంటాం, ఫలితాలు రావు. ఎందుకు రావు? మరి గజకేశ్వరి యోగం ఉంటే ఇప్పుడు రామారావు గారికి ఉంది కాబట్టి ఫుల్ సక్సెస్ రావాలి, ఇంకోళ్ళకి ఉంది, ఇంకోళ్ళు చాలామంది గొప్పవాళ్ళు ఉంటారు. గజకేశ్వరి యోగం అంటే చాలా మంచి యోగాన్ని, కానీ ఆ యోగాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి యోగాలు ఉండాలి, లేకపోతే ఫలితాలు రావు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ అబ్బాయి తులాలగ్నం పుట్టాడు, తులాలగ్నం గురుచంద్రులు కలయిక. నేను తులాలగ్నంలో గురుచంద్రులు కలయిక ఒకటి రామారావు గారిని పక్కన తీసుకున్నట్టయితే ఒక అద్భుతమైన యోగాలు, రాజయోగాలు డిఫరెంట్గా ఉన్నాయి. ఎక్కువ భాగం ఏమవుతుందంటే రెస్పిరేటరీ ఇష్యూస్, ఎంపిసిమా, న్యూమోనియా, తర్వాత బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ఫుల్ డ్రాప్ అయ్యి ఆ గురుదశలో సిలిండర్లు పట్టుకుని ఎక్కడికి వెళ్ళినా తిరగటం, ఇలాంటి పేషెంట్స్ చాలామంది చూస్తానండి నేను గురుచంద్రులు కలిసిన వాళ్ళని. అందువల్ల ఏంటంటే ఈ ఇతర యోగాలు ఉన్నప్పుడు, అలా అంటే యోగకారకులు బలంగా ఉండి ఇలా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ జాతకంలో ఎప్పుడైనా సరే మిగిలిన గ్రహాలు బలహీనంగా ఉన్నట్టయితే తప్పనిసరిగా లగ్నాన్ని బట్టి, సింహ లగ్నానికి, మకర లగ్నానికి, తులా లగ్నానికి, వృషభ లగ్నానికి గజకేశ్వరి యోగం ఏర్పడినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ యోగం అనుభవంలో వస్తే కొంతమంది చూశాను, టాప్ ఐఐటీస్ చూశాను, ఐఎమ్స్ చదివిన చూశాను, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో ఉన్నవాళ్ళు చూశానండి. వీళ్ళందరూ కూడా టాప్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు ఉంటారు, గజకేశ్వరి యోగం ఏర్పడిన వాళ్ళు. కానీ వాళ్ళకి సపోర్టింగ్గా దశమాధిపతి బాగుంటాము, యోగకారకులు బాగుంటాం, ఎన్ని ఉంటాయి. 50 జాతకంలో అంటే 6వ ఇంట్లో శని ఉంటాం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి కారణం అవుతుంది. గురుచంద్రులకు కలయిక న్యూమోనియా, ఎంపిసిమా ఇలాంటి వాటికి, ఆస్మాటిక్ అవ్వడానికి, స్నోఫిలియా అవ్వడానికి కారణం అవుతుంది అనమాట, ఊపిరితిత్తుల నీరు చేరుకోవడానికి. అందువల్ల ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే మా అబ్బాయి జాతకంలో ఒక యోగం ఉందని పూజారి గారు చెప్పారు, లేకపోతే జ్యోతిషులు చెప్పారు. ఆ యోగం ఉందనికంటే కూడా ఆ యోగం ఎంతవరకు అప్లై అవుతుంది అనేది. కొన్ని సందర్భాలు జాతకాలు అసలు బాగున్నట్టు ఉంటాయి, అసలు బాగోదు, ఏం లేదు అంతా పాడైపోయినాయి అంటుంటారు. ఓకే, ఇప్పుడు గంగులీ గారు ఉన్నారు, ఆయన కొంతమంది అడిగారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ క్రాక్స్ వచ్చి నన్ను అడిగారు అన్నమాట, స్టూడెంట్ ఇంటలెక్చువల్స్ వచ్చి జాతకాలు అంతా అబద్ధం అండి, జాతకాలు బాగోవు, మేము గంగులీ చాట్ చూసాము, ఆయన ఎలా ఎదిగాడు, జాతకం బాగోపని కాదు, ఆ చాట్ చూడటంలో తేడాలు ఉన్నాయి. పరివర్తన యోగాలని బ్రహ్మాండంగా లగ్న చతుర్థాధిపతులు, లగ్న భాగ్యాధిపతుల యొక్క కలయిక, కొన్ని రాజయోగాలు ఏర్పడతాయండి. ఎంతైనా కానీ టాప్ డాక్టర్స్ని చూస్తాను, వారి జాతకం అంతా చాలా బలహీనంగా ఉంటుంది, చూడటానికి కష్టం వల్ల 4-5 గ్రహాలు, 2-3 గ్రహాలు, సెరీనా విలియమ్స్ ఉంటుంది, 12 గ్రహాలు ఉంటాయి. మరి అమ్మాయి ఎలాగా టాప్ లెవెల్కి వెళ్ళింది అంటే
ఆ యోగం ఫామ్ చేయడానికి కొన్ని సందర్భాల్లో గ్రహాలన్నీ బలహీనంగా ఉండి 6-8 స్థానాల్లో ఉన్నా కానీ కొన్ని విపరీత రాజయోగాలు ఏర్పడతాయి. సబ్జెక్ట్ టు ద ధనయోగము, తర్వాత చేసిన పనికి లాభం అనమాట. అందువల్ల ఒక రాజయోగం ఏర్పడింది అనుకున్నప్పుడు ఆ జ్యోతిష్యులకి ఎవరైతే నాతో సహా కూడా ఆ యోగం ఎంతవరకు మనకి పాజిటివ్ చేస్తుంది, చెడు చేస్తుంది. ఒకవేళ యోగం 12 రాహు మంచిది కాదు, భ్రష్టయోగం అనుకున్నాం, బ్రహ్మాండంగా వెళ్ళి అమెరికాలో సెటిల్ అవుతారు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మిగిలిన సపోర్టివ్ యోగాలు ఏమున్నాయి, ఆయన పుష్కర భాగాలు ఉన్నారా అనేటువంటి అంశాన్ని, పుష్కర నవాంశ, తర్వాత షోడశ వర్గుల బలాలు ఏంటి, అష్టవర్గుల బలాలు ఏంటి అనే అంశం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి ఆస్ట్రాలజర్ని మీరు సంప్రదించినట్టయితే జాగ్రత్తగా బేరీజ్ వేసి జరిగే నష్టాన్ని మీరు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. జై గురుదత్త. శుభం.